ఇది ఒక నార్మల్ రోబోట్ అనుకున్నారా? చుట్టూ ఎవరు లేరు కాబట్టి ఇది ఫుల్ స్పీడ్ లో తిరుగుతుంది. కానీ ఎవరైనా దగ్గర రాగానే చూసారా, ఇది ఆటోమేటిక్ గా స్లో అయింది. మరీ దగ్గరికి వెళ్తే ఆగిపోద్ది అండ్ కోపం అవుతుంది. ఇప్పుడు నేను టచ్ చేసా, చూసారా ఎమోషన్ చేంజ్ అయింది. ఈ రోబోట్ కి ఐస్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, రియాక్షన్ ఉంది. ఇది టాయ్ కాదు, ఎమోషన్ బేస్డ్ స్మార్ట్ రోబోట్. దీన్ని ఎలా తయారు చేశానో ఈ ఫుల్ వీడియోలో డీటెయిల్ గా చూపించా అండ్ కోడ్ కూడా చూపించా. డో నాట్ మిస్ ఇట్. రీసెంట్ గా మనకి 10K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పోస్ట్ చేశాను. దాని కింద వెళ్ళి మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వాటన్నిటికీ రిప్లై ఇచ్చి ఒక డెడికేటెడ్ Q&A వీడియో అయితే నెక్స్ట్ సండే చేద్దాం. మనకి కావాల్సిన కాంపోనెంట్స్ లో ఫస్ట్ది అండ్ మెయిన్ వచ్చేసి ఈ ఆర్డినో యూనో అనమాట. మీరు నానో అయినా యూజ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఒక 1.3 ఇంచ్ OLED డిస్ప్లేని కూడా యూజ్ చేస్తున్నా. అండ్ దీని మోడల్ నెంబర్ మీరు స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఇంకొక అల్ట్రాసోనిక్ సెన్సర్ని అయితే యూజ్ చేస్తున్నా. అండ్ యూజ్ చేసిన ప్రతి కాంపోనెంట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇంకా ఈ మినీ TP223 టచ్ సెన్సర్ ఒకటి కావాలి. అండ్ దీంతో పాటు ఏదైనా ఒక బజర్, లైక్ నేను ఇక్కడ యూజ్ చేసిన పెద్ద బజర్ కానీ మీరు మినీ బజర్ అని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక సర్వో మోటార్ అయితే కావాలి. నేను ఇక్కడ SG90 సర్వో మోటార్ని అయితే యూజ్ చేస్తున్నా. అండ్ ఒక L298N మోటార్ డ్రైవర్ని అయితే యూజ్ చేస్తున్నా. అండ్ ఈ మోటార్ డ్రైవర్తో పాటు ఇంకొక 2 BO గేర్ మోటార్స్ని అండ్ ఆ BO గేర్ మోటార్స్కి తగ్గట్టు ఒక 2 టైర్స్ని కూడా తీసుకున్నా. అండ్ నేను ఏదైతే డిజైన్ అనుకున్నానో ఆ డిజైన్లో క్యాస్టర్ వీల్ కూడా ఉంది. అందుకే ఒక క్యాస్టర్ వీల్ని కూడా తీసుకున్నా. అండ్ వీటన్నిటిని కనెక్ట్ చేయడానికి కొన్ని జంపర్ వైర్స్ అనమాట. ఫస్ట్ ఈ విధంగా ఒక PVC బేస్ని అయితే రెడీ చేసి తీసుకోండి, రిక్వైర్ మీ సైజుకి తగ్గట్టు. అండ్ దాని 2 కార్నర్స్కి ఆ 2 BO గేర్ మోటార్స్ని హాట్ గ్లూని యూజ్ చేసి నేను ఇక్కడ ప్రాపర్గా స్టిక్ చేసుకుంటున్నా యాక్యురేట్గా. రైట్ సైడ్ గేర్ మోటార్కి ఒక 2 వైర్స్ని అండ్ లెఫ్ట్ సైడ్ గేర్ మోటార్కి ఒక 2 వైర్స్ని సింపుల్గా సోల్డరింగ్ చేసుకోండి. దెన్ ఆ PVC బేస్ పై నేను ముందుగానే ఆ మోటార్కి పక్కన ఒక్కొక్క హోల్ అయితే వేసుకున్నా. ఆ హోల్ నుంచి ఈ వైర్స్ని అయితే బయటకు తీసుకోండి. అండ్ మనకి అవుట్పుట్ చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ క్యాస్టర్ వీల్ వచ్చేసి ఆ 2 మోటార్స్కి మిడిల్లో ఇలా సెట్ చేసుకోండి. అండ్ ఆ 2 మోటార్స్ హైట్తో మ్యాచ్ చేయడం కోసం మధ్యలో కొంత PVCని యూజ్ చేసి ఈ విధంగా ఒక పీస్ని రెడీ చేసుకొని దీన్ని అయితే అక్కడ స్టిక్ చేసుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా హైట్ అనేది ఈక్వల్గా సరిపోద్ది అనమాట. టైర్స్ అన్ని సెట్ చేసిన తర్వాత ఈ మోటార్ డ్రైవర్లో మనకి లెఫ్ట్ సైడ్ ఒక 2 అవుట్పుట్ టెర్మినల్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఒక 2 ఉంటాయి. అండ్ రైట్ సైడ్ ఒక మోటార్ని, లెఫ్ట్ సైడ్ ఒక మోటార్ని కనెక్ట్ చేయండి. స్క్రూస్ని రైట్ చేయడం మర్చిపోకండి, మళ్ళీ వైర్లు ఊడిపోతాయి మధ్యలో. అండ్ మిగిలిన కాంపోనెంట్స్ అన్నిటికీ జంపర్ వైర్స్ని అయితే కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటికీ కనెక్షన్స్ అయితే చేద్దాం. ఫస్ట్ మీరు OLEDలో గమనించినట్లయితే మనకు ఒక 4 టెర్మినల్స్ ఉన్నాయన్నమాట. OLEDలో SDA అండ్ SCL వచ్చేసి ఈ ఆర్డినోలో A4 అండ్ A5 దగ్గర అయితే కనెక్ట్ చేయండి. అండ్ పాజిటివ్ ని 3.3 వోల్ట్ కి అండ్ గ్రౌండ్ ని గ్రౌండ్ దగ్గర కనెక్ట్ చేయండి. స్క్రీన్ సైడ్ కి కనెక్షన్స్ ని మెన్షన్ చేసి ఉంటా, చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఈ మోటార్ డ్రైవర్ ని ఆర్డినోకి అయితే కనెక్ట్ చేసుకుంటున్నా. దీని కనెక్షన్స్ అయితే కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, మీకు స్క్రీన్ సైడ్ కి అయితే మెన్షన్ చేస్తా. వీడియోని పాజ్ చేసి డీటెయిల్ గా చూసి కనెక్షన్స్ అయితే జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు ఆ సర్వోకి ఒక 3 జంపర్ వైర్స్ అయితే కనెక్ట్ చేసుకోండి. అండ్ ఈ సర్వోలో సిగ్నల్ పిన్ వచ్చేసి మన ఆర్డినోలో D3 కి అయితే కనెక్ట్ చేయండి. అండ్ గ్రౌండ్ వచ్చేసి సింపుల్ గా అవుట్పుట్ గ్రౌండ్ కి అండ్ దీనిలో 5 వోల్ట్ వచ్చేసి సింపుల్ గా అవుట్పుట్ 5 వోల్ట్ దగ్గర అయితే కనెక్ట్ చేయండి. సేమ్ అలానే ఇప్పుడు ఈ అల్ట్రాసోనిక్ సెన్సర్ని అయితే తీసుకోండి. అండ్ దీని కనెక్షన్స్ మీకు స్క్రీన్ సైడ్ కి మెన్షన్ చేస్తా. ప్రతిదీ చెప్పినా మీకు అదోలా ఉంటుంది, స్క్రీన్ సైడ్ కి చూసి కనెక్షన్స్ అయితే చేసుకోండి. అండ్ ఈ ఇన్పుట్ అండ్ గ్రౌండ్ టెర్మినల్స్ వచ్చేసి తర్వాత కనెక్ట్ చేద్దాం, కొంచెం పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ టచ్ సెన్సర్ లో 3 టెర్మినల్స్ కి ఒక 3 మెయిల్ జంపర్ వైర్స్ ని అయితే సోల్డరింగ్ చేసి ఆ టచ్ సెన్సర్ లో సిగ్నల్ పిన్ వచ్చేసి D12 కి అయితే కనెక్ట్ చేసుకున్నా. అండ్ ఈ ఎంటైర్ సర్క్యూట్ ని పవర్ అప్ చేయడానికి ఒక 2 18650 బ్యాటరీ సెల్స్ విత్ ఒక సిరీస్ బ్యాటరీ హోల్డర్ అయితే తీసుకున్నా. ఈ బ్యాటరీ హోల్డర్ కి ఒక స్విచ్ ని యాడ్ చేసా. మీరు ఈ మోటార్ డ్రైవర్ లో చూసినట్లయితే మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి, 12 వోల్ట్ గ్రౌండ్, అవుట్పుట్ 5 వోల్ట్ అని. ఇటు సైడ్ నుంచి కూడా మీరు డీటెయిల్ గా చూడొచ్చు. బ్యాటరీ హోల్డర్ లో గ్రౌండ్ ని ఆ మోటార్ డ్రైవర్ గ్రౌండ్ కి అండ్ పాజిటివ్ ని ఆ 12 వోల్ట్ దగ్గర కనెక్ట్ చేయండి. అండ్ ఈ టచ్ సెన్సర్ లో అండ్ ఈ అల్ట్రాసోనిక్ సెన్సర్ లో మిగిలిన ఇన్పుట్ 5 వోల్ట్ అండ్ గ్రౌండ్ ని సింపుల్ గా ప్యారలల్ గా కలుపుకొని అండ్ ఈ మోటార్ డ్రైవర్ లో మనకి అవుట్పుట్ 5 వోల్ట్ అండ్ ఆ గ్రౌండ్ దగ్గర వీటన్నిటిలో గ్రౌండ్ అయితే కనెక్ట్ చేయండి. అర్థమైంది అనుకుంటా. కనెక్షన్స్ బేసిక్ కనెక్షన్సే, అర్థం కాకపోతే ఇంకోసారి వీడియోని చూడండి. అండ్ కనెక్ట్ చేసిన తర్వాత టైట్ చేయడం మర్చిపోకండి, అదే స్క్రూస్ ని టైట్ చేయడం మర్చిపోకండి. అదే మోటార్ డ్రైవర్ 5 వోల్ట్ అవుట్పుట్ కి ఇంకొక 2 జంపర్ వైర్స్ అయితే కనెక్ట్ చేసా. దీనిలో పాజిటివ్ వచ్చేసి ఆర్డినోలో VIN టెర్మినల్ దగ్గర అండ్ గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ కి అయితే కనెక్ట్ చేయండి. ఇది మనం ఆర్డినోకి ఇచ్చే ఇన్పుట్. అండ్ ఇప్పుడు నేను ఏదైతే డిజైన్ అనుకున్నానో ఆ డిజైన్ లో ఇంకొక కొన్ని PVC షీట్స్ అయితే మిగిలాయి, వాటిని ఇప్పుడు స్టిక్ చేద్దాం. వాటన్నిటిని స్టిక్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. కొద్దిగా కొత్తగా డిజైన్ చేద్దామని అదే ఒక న్యూ డిజైన్ అయితే ప్లాన్ చేసాం, అలానే అవుట్పుట్ వచ్చింది. నాకైతే బాగా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.
కోడ్ని ఎలా అప్లోడ్ చేస్తామో డీటెయిల్గా చూపిస్తా. మొబైల్లో ఆర్డినో డ్రాయిడ్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని అండ్ మీరు ఏదైతే కోడ్ అనుకున్నారో దాన్ని అక్కడ పేస్ట్ చేసుకొని ఫస్ట్ కోడ్ అయితే కంపైల్ చేసుకోండి. కొంచెం టైం పడుతుంది పెద్ద కోడ్ అయితే కంపైల్ అవ్వడానికి. అండ్ మీకు కోడ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ వన్స్ కోడ్ అనేది కంపైల్ అయిపోయిన తర్వాత అండ్ దెన్ సింపుల్గా అక్కడ అప్లోడ్ బటన్ పై క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడమే. ఇది మాత్రం ఫాస్ట్గా అయిపోద్ది ఎంత పెద్ద కోడ్ అయినా. కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మళ్ళీ అడగండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనకి రీసెంట్గా 10K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. థ్యాంక్ యూ ఆల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ ఇంకెవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నారు. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10K సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. 10K సబ్స్క్రైబర్స్ అయినందువల్ల ఒక Q&A అయితే చేద్దాం అనుకుంటున్నా. అదే కమ్యూనిటీ పోస్ట్ ఒకటైతే పోస్ట్ చేశాను, దాని కింద వెళ్ళి కామెంట్ చేయండి. మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే వాటన్నిటికీ రిప్లై ఇచ్చి ఒక డీటెయిల్ వీడియో చేస్తాం. మేబీ అది నెక్స్ట్ సండే రావచ్చు. ఇది ఫ్రెండ్స్ సండే వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ మేబీ Q&Aతో కలుసుకుందాం. అంతవరకు షేర్ చేయండి టెక్ ఎక్స్పెరిమెంట్ తెలుగు. బై ఫ్రెండ్స్.